Hello friends, welcome back to our channel Taja Jobs Info. Friends, దూరదర్శన్ ఛానల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూస్ రీడర్స్, ఎడిటర్స్, అసిస్టెంట్స్ అనేటువంటి ఉద్యోగాలతో పాటుగా ఇంకా ఇతర కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకుండా కూడా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫ్రెషర్స్ కి అయితే ఒక రోజుకి 1800 రూపాయలుగా జీతం మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ గల వారికి అయితే ఒక రోజుకి 2400 రూపాయలుగా జీతం మెన్షన్ చేశారు. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే తెలుగులో ప్రొఫిషియన్సీ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్టుల వివరాలు మాత్రమే తెలియజేశారు. వాటికి సంబంధించిన వేకెన్సీస్ గురించి మాత్రం క్లియర్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి భర్తీ చేస్తున్న పోస్టుల వారీగా వారికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ గురించి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. మొదటగా తెలుగు న్యూస్ రీడర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 40 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దీనితో పాటుగా వీరికి కావాల్సిన ప్రిఫరబుల్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే ఒక రోజుకి 1875 రూపాయలుగా మెన్షన్ చేశారు. 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే 2400 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఉర్దూ న్యూస్ రీడర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి కూడా ఏజ్ లిమిట్ 21 నుంచి 40 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. వీరికి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా ఈ యొక్క చూపించిన ఉర్దూ లాంగ్వేజ్ లో ప్రొఫిషియన్సీ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వీరికి కూడా ప్రిఫరబుల్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. వీరికి కూడా శాలరీ వచ్చేసి 1875 రూపాయలు ఫ్రెషర్స్ కి, 2400 రూపాయలు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి వీడియో ఎడిటర్ సంబంధించి తెలుగు మరియు ఉర్దూ సంబంధించి కూడా వీడియో ఎడిటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 21 నుంచి 50 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2, ఏదైనా 10+2 ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే వీడియో ఎడిటింగ్ సంబంధించి, ఫిల్మ్కి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ఫీల్డ్లో మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఒక రోజుకి 1500 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ అనమాట, తెలుగుకి ఉర్దూకు సంబంధించి భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి 25 నుంచి 50 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటుగా వీరికి సంబంధించి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ సంబంధించి డిగ్రీ, డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారన్నమాట. వీరికి వచ్చేసి ఒక రోజుకి 2400 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి కాపీ ఎడిటర్స్ అనమాట, తెలుగుకి మరియు ఉర్దూ సంబంధించి భర్తీ చేస్తున్నారు. 21 నుంచి 50 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1500 రూపాయలు వచ్చేసి ఒక రోజుకి శాలరీగా మెన్షన్ చేశారనమాట. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ అనేటువంటి ఉద్యోగాలని తెలుగు మరియు ఉర్దూ సంబంధించి భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 50 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. ఒక రోజుకి వచ్చేసి 2100 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారనమాట. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 25 నుంచి 50 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు భర్తీ చేస్తున్నారు. అలాగే డిగ్రీ లేదా డిప్లొమా సంబంధించి టీవీ అండ్ రేడియో ప్రొడక్షన్ సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరికి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అన్ని పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే వీరి శాలరీ వచ్చేసి ఒక రోజుకి 1500 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు ఏది ఎలిజిబిలిటీ ఉన్నా కానీ తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఈ ఉద్యోగాలు వచ్చేసి రెగ్యులర్ ఉద్యోగాలు కాదనమాట, క్యాజువల్ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే వీరికి వచ్చేసి
స్కిల్ టెస్ట్ అంటే రిటర్న్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావచ్చు, దీనికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, ఆడిషన్ కావచ్చు, స్క్రీన్ టెస్ట్ కావచ్చు, ఏదైనా ఇందులో ఒక దాని ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ కనుక మనం అప్లై చేసుకోనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఒక నిర్దిష్ట ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఫార్మాట్ అప్లికేషన్ కింది భాగంలో ఉంది. ఈ యొక్క ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని దీనికి సంబంధించి అన్ని కూడా ఫిల్ చేసి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ మనకి చూపించారనమాట. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అడిషన్ చేసి ఈ డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్పీడ్ పోస్ట్, బై హ్యాండ్, ఆన్లైన్ ఫామ్, ఈమెయిల్, ఈ యొక్క 4 వేస్లో కూడా అప్లికేషన్స్ అయితే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రూఫ్ రెసిడెన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 15th డిసెంబర్గా మెన్షన్ చేశారు. డిసెంబర్ 15th 2025 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకు 4 వేస్ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మొదటగా ఆన్లైన్కి సంబంధించి చూపిస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఈమెయిల్ విధానం ఒకటి ఉంది. అలాగే గూగుల్ ఫామ్ లింక్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈమెయిల్ ద్వారా కూడా మీకు చూపించిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా ఫిల్ చేసి సింగిల్ పీడిఎఫ్ వచ్చేసి ఇక్కడ చూపించిన మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేస్తున్నారు పోస్ట్ డీటెయిల్స్ సబ్జెక్ట్లో మెన్షన్ చేస్తూ మెయిల్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ గూగుల్ ఫామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్లో కూడా మీకు చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పీడ్ పోస్ట్ బై హ్యాండ్కి సంబంధించిన చూసినట్లయితే అన్ని కూడా సింగిల్ సీల్డ్ కవర్లో, ఎన్వలప్ కవర్లో పెట్టి పోస్ట్ ద్వారా చూపించినట్లయితే ఈ యొక్క అడ్రస్ పోస్ట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. అలాగే బై హ్యాండ్ కనుక ఇవ్వాలనుకుంటే అప్లికేషన్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు కూడా ఇక్కడ చూపించిన అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవడానికి ఏ విధానమైన కావచ్చు 15th డిసెంబర్ 2025 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రసార భారతి నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి దూరదర్శన్ కేంద్రంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.